Congrats Sai for your success. Thank you very much, sir. So, ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? Actually, in 2013 passed out. Okay. After that, I was నేను సోలార్ ఫీల్డ్ ఎంటర్ అయిపోయా. దో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉన్నా. Okay. 5 years సోలార్ ఫీల్డ్లో వర్క్ చేశాక Okay. దెన్ ఐ రియలైజ్ దట్ ఎక్కడో తప్పు చేశాను నేను కంప్యూటర్ సైన్స్ నుంచి సోలార్కి రావడం అనేసి. Okay. దెన్ ఐ థాట్ టు గో బ్యాక్ టు కంప్యూటర్ సైన్స్ కోడింగ్. Okay. అప్పుడు నేను అనేది హైదరాబాద్లో ఎక్కడ ద బెస్ట్ ప్లేస్ అని చూస్తున్నప్పుడు దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ బిఆర్ఎన్. Okay. దానికి ముందు అమీర్పేట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూసా కూడా బిఆర్ఎన్కి ఉన్న రివ్యూస్ ఏ ఇన్స్టిట్యూట్కి లేదు. సో ఐ కేమ్ టు నో అబౌట్ బిఆర్ఎన్, ఆ విధంగా వచ్చాను. ఓకే. దెన్ మా కొలీగ్స్ ఫోన్ చేసి మా సిస్టర్ కొలీగ్స్ ఫోన్ చేసి బిఆర్ఎన్ గురించి చెప్తుంటే దే ఆర్ సేయింగ్ లైక్ వీఆర్ ఆల్సో ఫ్రమ్ బిఆర్ఎన్. ఓకే. సో అప్పుడు కొంచెం షాక్ తిని సో ఐ కేమ్ టు నో అబౌట్ బిఆర్ఎన్ అండ్ కేమ్ అండ్ జాయిన్ ఇన్ బిఆర్ఎన్. ఓకే. ఫస్ట్లో ఇట్ వాస్ టెన్స్ లైక్ వెదర్ ఐ కుడ్ learn this course because it's completely coding. Okay. Coding అంటే ఒక ఫియర్ ఉండేది. Okay. అమ్మో కోడింగ్ ఆ టెస్టింగ్ మన వల్ల అవుతుంది అనుకున్నాను. Okay. మంజు సార్ ఎట్లా చెప్పేవాళ్ళు అంటే ఇట్ వాస్ లైక్ ఫీడింగ్. హీ యూస్ టు ఫీడ్ ద బేసిక్స్. ఓకే. ఈవెన్ ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ నాన్ ఐటీ అతను కూడా ఒక మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా అర్థమయ్యేటట్లు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది సార్. ఓకే. సో పోను కొంచెం టాస్క్స్ ప్రతిరోజు టాస్క్ ఇస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ద డేస్ పాస్ ఆన్. అప్పుడు యాక్చువల్ సినారియో లైక్ పేమెంట్ గేట్వేస్ ఇలాంటివి చెప్పేవాళ్ళు సార్. ఓకే. సో ఈ ఆ టైంకి వచ్చినప్పుడు దెన్ వీ గాట్ ఏ కాన్ఫిడెన్స్ లైక్ ఓకే వీ కెన్ డూ దట్. ఓకే. బట్ ద అటెన్షన్ ఎక్కడ నాకు వచ్చిందంటే బిఆర్ఎన్కి కంపెనీస్ వస్తున్నాయంటే ఇట్ వాస్ లైక్ ఐ వాస్ షాక్. నాకు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా నాకు ప్లేస్మెంట్స్ ఆఫర్స్ రాలేదు. అది బిఆర్ఎన్కి వస్తున్న కంపెనీస్ అంటే దెన్ ఐ స్టార్టెడ్ వేకపింగ్ మై సెల్ఫ్. బిఆర్ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ యూజ్ చేసుకొని వీ కెన్ ప్లేస్ ఈజీలీ అనేసి థియరీ పరంగా కోడింగ్ పరంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. దెన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే కొద్దీ ఎనీ మోర్ డౌట్స్ ఉన్నా కూడా మంజు సార్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేవాళ్ళం. ఓకే. దెన్ పాస్ ఆన్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ అయినాక ఐ స్టార్టెడ్ అప్లయింగ్ మై ఓన్, లైక్ సర్చింగ్ ఇన్ వెబ్సైట్స్, కాలింగ్ టు ది కంపెనీస్, టాప్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. ఓకే. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఐ వాజ్ జస్ట్ లైక్ సేయింగ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ బిఆర్ఎన్. దే వర్ సేయింగ్ లైక్ బిఆర్ఎన్ నాకు చాలా బాగా తెలుసు అబ్బా, అదొక బ్రాండ్ లాగా ఫీల్ అయ్యాను నేను. ఓకే. సో నెక్స్ట్ టైం నుంచి ఏ కంపెనీకి ఫోన్ చేసా కూడా ఐఎమ్ బిఆర్ఎన్ స్టూడెంట్ అని చెప్పేవాడిని. ఓకే. సో దానివల్ల ఇప్పుడు ఎక్స్ డిజైన్ వర్క్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను. ఓకే. ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఐప్రిజమ్ టెక్నాలజీస్ లో ఫస్ట్ రౌండ్ అయింది. ఓకే. సో ద ప్రాసెస్ ఇన్. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేసావా 2013 పాస్ అవుట్ ఇన్నేళ్ళ కెరియర్ గ్యాప్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సోలార్ ఎనర్జీలో జాబ్ చేస్తున్న మనిషి మానేసి బీఆర్ఎన్లో జాయిన్ అయ్యావు. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ని? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బిఆర్ఎన్ పాస్ స్టూడెంట్స్ చెప్పిన మాటలు మట్టుకు నమ్మాను సార్. ఓకే. బట్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ అంతగా లేదు, ఎందుకంటే కోడింగ్ అంటేనే ఒక ఫియర్ ఉండేది. ఓకే. నా పాస్ స్టూడెంట్స్ చెప్పిన ఒక మాటలతో ఒక బేస్ చేసుకొని వచ్చి జాయిన్ అయినప్పుడు ఫస్ట్ దేర్ వాస్ లైక్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. మార్నింగ్ 9 నుంచి 6 వరకు ల్యాబ్ అవర్స్, ఈవెన్ వీ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 9. దట్ వాస్ వెరీ షాకింగ్ సార్. ఏ ఇన్స్టిట్యూట్లో నేను అమీర్పేట వెళ్ళిన ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా 2 hours అది నువ్వు వెయిట్ చేయాలని చెప్పారు. ఇక్కడ సిస్టమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా వర్క్ చేయడం అనేది అది ఒక బిగ్ థింగ్ ఫర్ అస్. సో దానివల్ల వీ ట్రైన్డ్ ఏ లాట్. మామూలుగా వేరే ఇన్స్టిట్యూట్ అయితే లైక్ ఒక బ్యాచ్ అంటే 3-4 members, ఒక 10 members మాక్సిమం సార్. సిస్టమ్స్ కూడా తక్కువ ఉండేది. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉంటే సిస్టమ్స్ తక్కువ ఉండేది. ఇక్కడ మెంబర్స్ ఎక్కువే, సిస్టమ్స్ ఎక్కువే. ఇట్ వాస్ లైక్ ఏ కాలేజ్ సార్. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలా మింగిల్ అయ్యి ఒకరినొకరు డిస్కస్ చేస్తాము, అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ బిఆర్ఎన్ లో. దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. లైక్ ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు, ఇది ఇట్లా చేయాలి అనేసి. సో దట్ వాస్ గ్రేట్ ఇన్ బిఆర్ఎన్ సార్. బిఆర్ఎన్లో జాయిన్ అయ్యే ముందు యూ మైట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ సక్సెస్ వీడియోస్, చాలా చూసాను సార్. ఇప్పుడు నీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డు యూ ఫీల్ నౌ?
సరే రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే నా హార్డ్ వర్క్ అంటే నా హార్డ్ వర్క్ అని నేను చెప్పాను సార్. ఇట్ వాస్ టోటలీ బిఆర్ అండ్ నాలెడ్జ్ బేస్ చేసుకొని లాస్ట్ ఒక 3-4 వీక్స్లో ఓకే బిఆర్ఎన్కి ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉందంటే ద కంటెంట్ దే గివ్ ఆల్సో హ్యావ్ మోర్ వాల్యూ ఇన్ మార్కెట్ అని తెలుసుకొని ఇంకా 3-4 వీక్స్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేసి దెన్ ఐ అటెండెడ్ ఇంటర్వ్యూస్ దట్ మేడ్ మీ సక్సెస్. ఓకే, జాబ్లో అప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్గా ఉంటారు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంది? ప్రాక్టికల్గా చెప్పాలంటే నేనైతే ఆల్మోస్ట్ 5 to 6 years ఒక ఇండస్ట్రీలో ఉండి ఇక్కడికి వచ్చానంటే యాక్చువల్లీ ఐ వాస్ హోప్లెస్ సార్ ఫస్ట్. ఓకే, ఒక జాబ్ దొరుకుతుందా అనే ఒక కండిషన్తో వచ్చా. లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాకు జాబ్ దొరుకుతుంది, అది డెవలపర్ అంటే ఓమో అనుకునే స్టేజ్లో వచ్చాను. ఓకే, జాబ్ లేని వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బిఆర్ఎన్ ఒక డెవలపర్గా అవ్వాలంటే బిఆర్ఎన్ మీట్ అయితే దానికి డ్రీమ్ యాజ్ ఎ డెవలపర్ విల్ బి ట్రూ. ఓకే, anyways, thanks for feedback and all the best for your future.